హాయ్. హలో. నమస్తే. నాకొక క్లయింట్‌కి ఎదురైన సమస్య అండి. ఆ క్లయింట్‌కి చాలా కాంప్లికేట్ అనిపిచ్చింది. నేను ఈ ప్రాబ్లమ్ ఒక 2, 3 సార్లు చూసాను ఇలాంటి క్లయింట్స్‌ని. చాలా సార్లే చూసానులెండి. కానీ కొంచెం ఇది డిఫరెంట్‌గా అనిపిచ్చిందండి నాకు. అది ఏంటో మీకు చెప్తాను. మీకెలా అనిపిచ్చిందో, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేద్దామనేది నేను చెప్తాను. వాళ్ళకెలా ఫైండ్ ఔట్ చేశాను, ఎలా సలహా ఇచ్చాను అనేది నేను చెప్తానండి. ఒక ఊర్లో అండి, అది గ్రామము, వాళ్ళ పేరు చెప్పడం కరెక్ట్ కాదు మీడియా ముఖంగా కాబట్టి, ఒక ఊరు, గ్రామము అని చెప్తున్నానండి. ఒక ఊర్లో ఒక గవర్నమెంట్ టీచర్ అండి. స్కూల్ అసిస్టెంట్, తెలుగు టీచరు. ఎవరు ఏమని మాత్రం అడగకండి నన్ని. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు తీయటానికి రైట్స్ ఉండవు. అది కరెక్ట్ కాదు కూడా. ఒక గ్రామంలో ఒక గవర్నమెంట్ టీచర్ ఉందండి. ఆమె ఒక్కగానొక కూతురండి. వాళ్ళ ఫాదర్ కూడా గవర్నమెంట్ టీచరు. గవర్నమెంట్ టీచరు రిటైర్డ్ అయిపోయారు. పాపం ఎక్స్‌పైర్ అయ్యారు. వాళ్ళ మదర్ ఒక్కతే ఉంటుంది. సింగిల్ చైల్డ్ అండి. 5 క్రోర్స్‌కి ప్రాపర్టీ ఉంది. 5,00,00,000 ఉన్నాయండి ఆ అమ్మాయికి. అంటే తరతరాల నుంచి ఒక మంచి కులంలో ఉన్న వాళ్ళు. ఒక హై క్యాడర్‌లో ఉంది అమ్మాయి కూడా. చదివింది. మంచి ఉద్యోగం తెచ్చుకుంది. స్కూల్ అసిస్టెంట్‌గా ఉంటుంది. అయితే ఆ అమ్మాయి చదువు ఫోకస్ బాగా పెరిగి ఫస్టు కానిస్టేబుల్ అయింది. కానిస్టేబుల్ తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ జాబ్ ఉంటే అమ్మాయిలకి మ్యాచెస్ తక్కువొస్తాయని చెప్పి వాళ్ళ ఫాదరు చెప్పడం ద్వారా మళ్ళీ అమ్మాయి చదువుకొని ఎంఎస్సీ చేసుకొని, బీఎడ్ చేసుకొని టీచర్ అయిందండి. టీచర్ అవ్వంగానే ఇప్పుడు వర్కింగే అండి. చేస్తుంటే ఆ అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా మంచమ్మాయే. మనసులో ఆమె గురించి ఎప్పుడు పట్టించుకోదండి. అందం కోసమని, ఇంకో దానికోసం, ఇంకో దానికోసము ఏమి పట్టించుకోదు. తను చాలా లలితాదేవి యొక్క పరమ భక్తురాలండి. పరమ భక్తి ఆమెకు. పూజలన్నా, కండిషన్ అండి. చాలా కండిషన్ ఫుడ్ తింటుంది. కండిషన్‌గా ఉంటుంది. వాళ్ళ కుటుంబం అంతా అలానే ఉంటుంది. కానీ ఆమె ఒక మనిషిని ఇష్టపడిందండి. ఒక వ్యక్తిని. ఒక వ్యక్తిని ఇష్టపడి 1 ఇయర్ వెంటపడి, అంటే సేమ్ క్యాస్టే, సేమ్ రిలీజియనే సంబంధాలు చూస్తున్న విషయంలో ఆ అమ్మాయిని అడిగినప్పుడు, "నాకు ఈ అబ్బాయి నచ్చాడు" అని చెప్పిందంటండి. ఆ అబ్బాయికి జాబ్ లేదు. చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు. ఏదో సాఫ్ట్‌వేర్‌లో చేసేవాడంట. కరోనా టైంలో, కరోనా పాండమిక్ సిట్యుయేషన్‌లో జాబ్ పోయింది. ఒక అన్నయ్య, ఒక అక్క, ఆయనొకరు. చూడటానికి చాలా హీరోలాగా ఉంటాడని అతని ఫీలింగ్ అండి. అతనికంటే మంచి మంచి అందగాళ్ళు చాలా ప్రపంచంలో చాలా మందున్నారు. కానీ అతనికున్నది పేదరికం ఉండడం తప్పు కాదండి. ఇగో ఫీలింగ్ ఉండడం చాలా, ఇగో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం అనేది చాలా చాలా కరెక్ట్ కాదనిపించింది నాకిక్కడ. అమ్మాయికి అన్ని 5,00,00,000 ఆస్తున్నా చాలా సింపుల్‌గా, డిగ్నిఫైడ్‌గా అమ్మాయి ప్రొఫెషన్‌గా, అమ్మాయి జాబ్ పరంగా ఉంటుందండి. ఎప్పుడు మేకప్ చేసుకోవడాలు, రెడీ అవ్వడాలు ఇలాంటివేవి ఉండదండి. కామన్‌గా నేచురల్‌గా తన ఇల్లేమో, తన జాబేమో అన్నట్టే ఉంటుంది. ఎవరి విషయాలకి వెళ్ళకోకుండా. ఈ వ్యక్తి మాత్రము కొంచెము బాగా ఓవర్ టాకింగ్ అండి. ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ యాటిట్యూడ్ చూపించడము, ఎక్కువ ప్రౌడ్‌గా ఉండడము, తనకు లేకపోయినా అప్పులు చేసైనా సరే హెచ్చులు చూపించుకుంటారని చెప్తారు కదండీ! అలా చేసుకోవడము. ఆహ్, బ్యాంకుల్లో అప్పు చేయడము, బ్యాంకుకి ఎగ్గొట్టేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నాడండి. ఒక సంవత్సరం రోజులు ఇవేమి అమ్మాయికేమి తెలియలేదండి. అమ్మాయి ఇష్టపడుతుంది. పేరెంట్స్‌కి ఒప్పించుకుంది. పెళ్లి చేసుకుంటానంది. వాళ్ళ పేరెంట్స్ కూడా నీకు కరెక్ట్‌గా వాళ్ళ బంధువర్గాలందరూ చెప్పారు. "నువ్వొక గవర్నమెంట్ టీచరు, అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఈరోజు ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో ఎవరికి తెలుసు. వద్దమ్మా! నీకు మంచి జాబే చూద్దాం. జాబున్న పర్సన్‌నే చూద్దామని" ఆమెకు ఎంఈఓలు, ఎంఆర్ఓలు మంచి మంచి మ్యాచెస్ వచ్చినా కూడా ఆ అమ్మాయి అందరిని అవాయిడ్ చేసేసి, పేదవాడైతే ఏముందిలే మనం సర్దుకోవచ్చు. నాకుంది గదా! నేను మంచిగా తయారు చేసుకుంటాను. ఏదైనా మంచి బిజినెస్ పెట్టిస్తానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి కాంప్రమైజ్ చేసి పెళ్లి చేసుకుందండి. చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎక్కువ తల్లికి, అన్నకు, వదినకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం కారణంగా ఏం జరిగిందో తెలుసా అండి? ఆ అమ్మాయి ఏది చెప్పినా కూడా తప్పుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచర్. ఒక్కతే కూతురంటే పెళ్ళికి ముందు ఆలోచన చేయాలి. అరే! తన వైపు ఎవ్వరు లేరు కదా! నేను వెళ్తే ఇల్లరికం వెళ్ళిపోతానేమో. అంతే కదండీ ఇప్పుడు. ఒకే అమ్మాయి ఉంది అంటే ఇంకా ఇల్లరికం వెళ్ళినట్టే కదండీ! అప్పుడు ఆలోచన చేసుకోవాలి గదా! ఆ అమ్మాయి ఇల్లరికం రమ్మని కూడా అడగలేదండి.
కానీ 24 గంటలు వాళ్ళ తల్లి కోసమో, వాళ్ళ అన్న కోసమో, వాళ్ళ కోసమే ఆలోచన చేసేది. కానీ వాళ్ళన్న బాగున్నాడు, వాళ్ళమ్మ బావుంది, వాళ్ళక్క బావుందండి. అక్కేమో అక్కతో, బావతో సంసారం చేసుకుంటూ మంచి పిల్లలు కని బావుంది. అన్న గూడా సంసారం చేసుకుంటూ పిల్లలు కని బావున్నాడు. అమ్మ, నాన్న పోయారు. ఇంక అన్న దగ్గరుండి ఆమె జీవితం గడుపుకుంటుంది. ఇతను ఎక్కువ ఆలోచన అంత ఆలోచన ఉన్నవాడు సంపాదించాలి కదండీ! అలా సంపాదించుకోకుండా ఊరికే ఆలోచనలు చేస్తుంటే ఏమీ జరగదు గదా! సరే అని అలా అలా పెళ్ళయింది. అమ్మాయికేమి పెట్టుపోతలేమి పెట్టలేదండి. అన్నీ అమ్మాయే సమకూర్చుకుంది. బట్టలు, నగలు అన్నీ అమ్మాయే సమకూర్చుకుంది. ఏదో చుట్టపు చూపుగా వీళ్ళివ్వాలి గాబట్టి ఒక పెళ్లి సారే చీర కొనిచ్చి పెళ్లి చేశారు. అంతా బానే ఉందండి. పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకున్నారు. మీరు గొప్పంటే మేము గొప్ప అన్నట్టు చేసుకున్నారు. కానీ ఆ పెళ్లయినప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఇగో ఫీలింగ్స్ అండి. ఇద్దరి మధ్య. ఆ అమ్మాయేమో టూ సిన్సియర్. ఇతనేమో జోగియల్‌గా ఉంటాడు. మనిషి ఒక సీరియస్‌నెస్ ఉండదు. లైఫ్ అంటూ ఒక గోల్, ఒక అచీవ్‌మెంట్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది లేదు. జల్సా చేయాలి, సరదాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అమ్మాయిల్ని చూస్తూ ఉండాలి. కొత్త కొత్త అమ్మాయిలతోటి కాలక్షేపం చేయాలనే మైండ్ సెట్ అతనిదుంది. కానీ ఈ అమ్మాయి తెలిసి చేసుకున్నా, తెలియక చేసుకున్నా పెళ్లయిపోయింది. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి గదండీ! అతను కూడా చాలా ఇలా ఉన్నాడని తెలిసిన తర్వాత అమ్మాయికి కొంచెం బాధ అనిపిచ్చింది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారు గదండీ! అలా చేస్తూ ఉంటే ఆ అబ్బాయికి నచ్చక ఏం చేశాడో తెలుసా? టోటల్‌గా అమ్మాయినే రిజెక్ట్ చేసేసాడండి. అమ్మాయిని రిజెక్ట్ చేస్తే డైవర్స్ ఇచ్చేయాలి కదా! పోనీ వేరే పెళ్ళైనా చేసుకోమని చెప్పాలి. అలా కాకోకుండా ఇద్దరు పెళ్లి చేసుకోకోకుండా ఈ అమ్మాయి వెతుకుతుంది అబ్బాయిని ఎళ్ళిపోయాడండి. ఇంటి నుంచి గొడవ పడి భార్యతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడెక్కడో సిటీస్‌లో అక్కడక్కడ ఉంటున్నాడు. అక్కడున్న వాడేమన్నా సిన్సియర్‌గా ఉంటున్నాడా అని కాదు. అక్కడ పెళ్ళైన వాళ్ళతో సంసారాలు చేసుకుంటూ, పెళ్లి కాని వాళ్ళతో ఈరోజు దొరికిన ఆమెతో ఈరోజు ఈ రూమ్‌లో ఉన్న రోజు ఒక రూమ్‌లో ఒక చోట ఉండుకోకుండా, ఈ రూమ్‌లో తెలిస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఇంకో రూమ్ మారిపోతాడు. ఇంకో రూమ్‌లో ఉంటే ఇంకో రూమ్ మారిపోతాడు. ఇంకో రూమ్‌లో ఉంటే చూడటానికి ఆజానుభావుడు అందగాడిలాగా అనిపించినా అండి, గుణం బాలేనప్పుడు ఏం చేసినా వేస్టే కదండీ! అదే భార్య ఆ పని చేస్తే భరిస్తాడా అండి? నేనిక్కడ సిటీలో ఉన్నాను. అది పల్లెటూరులో ఉంది. ఏమి తెలుసుకోలేదది నా గురించి అని చెప్పి, రోజుకొక బటర్‌ఫ్లై వేషాలు వేస్తూ హనీ ట్రాపింగ్‌లో ఉన్నాడండి. సరే. ఆ అమ్మాయి డెసిషన్ ఏం తీసుకుంది తెలుసా? ఏం ఆలోచన చేసుకుందంటే, నేనింక వెళ్లి బతిమిలాడను. 100 స్టెప్పుల వరకు గూడా నేను బతిమిలాడాను. నేను కింద దిగజారి బతిమిలాడినా, అతను నా నుంచి వెళ్ళిపోయి ఇలా నాకు తెలియకోకుండా ఇప్పుడు అమ్మాయికి నంబర్ తెలిసింది. ఫోను చేసింది. సిమ్ తీసేస్తాడంటండి. ఎన్ని సిమ్ముల నంబర్లు తీసేస్తే అమ్మాయి ఎన్ని సిమ్ములని ఆ అమ్మాయి గ్రహించగలుగుతుంది. ఆ అమ్మాయికి ఒక ప్రొఫెషన్ ఉంది. ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంది. ఆ అమ్మాయి చదువు చెప్పుకోవాలి నలుగురికి. రేపు తరానికి తయారు చేస్తుంది కదా! ఇతనికేం పనుందండి? అక్కడక్కడ లోన్‌లు తీయడం, లేకపోతే ఆ ఇన్‌స్టిట్యూషన్ పెడతాం, ఈ ఇన్‌స్టిట్యూషన్ పెడతాం, లేకపోతే అక్కడ చదువు చెప్తా, ఇక్కడ చదువు చెప్తాననుకుంటూ ఫీజులన్నీ వసూలు చేసుకొని, ఎత్తుకొని ఎళ్ళిపోవడం ఇలా చేస్తున్నాడండి. అలా చేస్తుంటే ఆ అమ్మాయి విరక్తొచ్చేసి ఇంక నాకొద్దు అనుకున్న అమ్మాయి నోరు జారి ఒక మాట అన్నదంటండి. ఈయన ఏమన్నాడంటే, "నువ్వు చచ్చేంత వరకు నీ మొహం చూడను. నువ్వు నాతో రావద్దు. నీ జీవితం అంతే. నీ డబ్బు చూసుకొని నువ్వు బతికిపో" అని చెప్పాడంటండి. ఆమె డబ్బెవరి కోసం సంపాదిస్తుంది? రేపు పొద్దున పుడితే వాళ్ళ ఫ్యూచర్ కోసమే గదా! ఆ అమ్మాయి అంటుందంట, "నాకు ఒకవేళ కొడుకో, కూతురో పుడితే నీ పేరు, నీ ఇంటి కుటుంబం పేరు మాత్రం పెట్టుకోను" అని అందంటండి. ఆ మాట కోసము ఆమెతో కలిస్తే పిల్లలు పుడతారేమో, తన కుటుంబం డెవలప్ అవుతుందేమో అని చెప్పి ఈయన మూర్ఖంగా ఆలోచన చేసి, ఆమె దగ్గర వెళ్ళకోకుండా వేరే వేరే అమ్మాయిల దగ్గర వెళ్లి ఆయన శరీర సుఖాల్ని అనుభవించుకుంటూ ఈ అమ్మాయిని దూరం పెట్టి 3, 4 సంవత్సరాలయిందండి. 3, 4 సంవత్సరాల నుంచి అమ్మాయి వెతుకుతూ ఉంది. నా భర్త ఎక్కడున్నాడు? వెళ్లి అందరికి పెద్ద మనుషులందరిని కాళ్ళు పట్టుకుంటుంది. నాది తప్పైపోయింది. రమ్మని చెప్పండి. ఇప్పటికే 40 ఏండ్లొచ్చేసాయి. పిల్లలు లేరు. ఎలా అని అందరికి వెళ్లి కాళ్ళు పట్టుకుంటుందండి. అయినా అతను కనికరించుకోకోకుండా "నువ్వు చచ్చేంత వరకు రాను. ఒకవేళ నువ్వు చచ్చిపోయావనుకో ఏ ఆస్తయితే ఇప్పుడు టీచర్ రిజిస్టర్‌లో ఉంటుంది కదండీ! భర్త పేరు రాసుకొని ఉంటారు కదా! భర్త పేరు యాజ్ ఇట్ ఈస్‌గా భార్యకే వస్తుంది కదండీ! ఏదైనా జరిగితే భర్తకి, భర్తకి జరిగితే భార్యకే వస్తుంది కదా! అలా రాపిచ్చుకుంది. షూరిటీ కూడా అమ్మాయి భర్తదే ఇచ్చుకుంది. "నువ్వు చచ్చిపోతే నీ ఆస్తుంది కదా! 5,00,00,000 ఆస్తొచ్చినప్పుడు నేను ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని నేను అనుభవిస్తాను గానీ, నువ్వు చచ్చేంత వరకు నీతో కాపురం చేయను. నీకెవ్వరు లేరు.
ఒక అమ్ముంది. అమ్మ చనిపోతే ఇంకా ఆస్తి ఎవరికి పోతుంది? మొగుడికే గదా వస్తుంది అని చెప్పి 5 ఏండ్ల నుంచి 3 ఏండ్లు 2019లో మ్యారేజ్ అయిందండి. ఆగస్ట్ 21 అంట. ఇప్పటి వరకు వాళ్ళు కాపురం చేయకోకుండా అమ్మాయిని సతాయించుకుంటా అలా తిరుగుతున్నారండి. మనుషులు ఎలా తయారయ్యారో చూడండి. ఈ క్వెషన్‌కి మీరు సమాధానం ఏం చెప్తారో చెప్పండి? ఏం చెప్తారో చెప్పండి? అతన్ని బలవంతాన తీసుకెళ్ళి ఆ అమ్మాయి దగ్గర కాపురం చేయించడానికి అవుతుందా? అలానే అమ్మాయి అణిగి చనిపోతే, ఆస్తి తీసుకొని అతను వెళ్ళిపోతే, అతను అనుభవిస్తే అది అతనికి కర్మ సిద్ధాంతం పట్టుకోదా అండి? ఎవడు సంపాదించాడు? ఎవరు కష్టపడ్డాడు? ఏ తల్లయినా నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారండి. నేను సంపాదిస్తే నా పిల్లల భవిష్యత్తు కోసమే సంపాదిస్తాను కదా! నా బిడ్డ ఏడుస్తుంటే, నా బిడ్డ కష్టపడుతుంటే, అది కొడుకైనా గానీ, కూతురైనా గానీ కష్టపడుతుంటే నేను సంతోషంగా ఉంటానండి. డబ్బు మొహం చూస్తామా? మనుషుల మొహం చూస్తామండి. అదే గొడవలతోటి ఇప్పటికి ఒక్కొక్కరికి 40, 45 ఏండ్లు వచ్చేస్తాయండి. ఇంకొక 10 సంవత్సరాలు అలానే గొడవలు పడుతుంటే వాళ్ళకి పిల్లలు పుడతారండి. ఆ సంపాదించిన సంపాదనతో అనాథాశ్రమాలకి రాస్తాడా? లేకపోతే ఆయన అంటాడంటండి, నా అన్నకి 2 పిల్లలున్నారు. నువ్వు నేను చచ్చిపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. నా అన్న కొడుకులకు పోతుందిలే ఆస్తి. అలా ఎలాగ జరుగుతుందండి? అలా జరుగుతుందా? పోనీ అతని పేరు మీద ఏమన్నా రాసిచ్చారా? భార్య పేరు మీద ఉంటే నువ్వు చనిపోతే తదనంతరం నాకే వస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ తోటి అమ్మాయిని దూరం పెడుతున్నారండి. ఇలాంటి కుటుంబ విషయాలు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది కదండీ! నన్ను వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పింది ఒకటే అండి. ఇద్దరికి ఇరువైపు వర్గాలకి వాళ్ళకి నేను చాలా కూర్చోబెట్టి చెప్పానండి. ఇది నువ్వు చేసింది తప్పు. ఇది నేను చేసింది కరెక్ట్. ఈ సంక్రాంతి హాలిడేస్‌లో వాళ్ళు నా మోటివేషన్స్ ద్వారా నా ఇన్‌ఫ్లూయెన్స్ తోటి వాళ్ళిద్దరూ ఈ సంక్రాంతికి కలుసుకున్నారండి. నాకు ఎలా కలుసుకున్నారు? ఏం కలుసుకున్నారు? అనే ఇలాంటివన్నీ మీ కుటుంబంలో కూడా ఇలాంటివేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేస్తే అండి నేను మంచి ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి? అలాంటి మనుషుల్ని మన దారిలోకి ఎలా తీసుకోవాలి? ఇలాంటి మనుషుల్ని మన దారిలో ఎలా తీసుకోవాలి? ఇద్దరు ఒక దారిలో ఉండి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పరుచుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళెలా సరిదిద్దుకోవాలి? అన్నకేం చెప్పాలి? అమ్మకేం చెప్పాలి? వదినకేం చెప్పాలి? భార్యకేం చెప్పాలి? అక్కకేం చెప్పాలి? సొసైటీతో ఎలా మెదులుకోవాలి అనేది చాలామంది తెలియదండి. బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటుంది. కొంచెం అవేర్‌నెస్ లేక ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుందండి. ఇలాంటి అవేర్‌నెస్ కోసము కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే తప్పకుండా మీ కుటుంబాల్ని కూడా నేను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాతో వస్తే తప్పకుండా మీ కుటుంబంలో జరిగే గొడవలు గానీ, మీ భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో గానీ, లేకపోతే ఆహ్, బ్రేకప్స్ అయిన రిలేషన్‌ని మళ్ళీ ఎలా మూవ్ ఆన్ చేసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు రిలేషన్ అనేది కట్ చేసుకోకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలండి. ఒకసారి కట్ అయిందనుకోండి, అది మళ్ళీ మన దగ్గర తిరిగి రాకపోతే బాధపడాల్సింది మనమే కాబట్టి, మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలని నేను చెప్తాను.